రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర. ఏడాదిలో రూపాయలు 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి. దేశంలో సాగు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానిది. పాలమూరు ప్రగతి కేసీఆర్ కుటుంబం మోకాల్ అడ్డు. మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 20 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తా. 5 ఏళ్లలో ఈ ప్రాంతానికి 1,00,000 కోట్లు తెస్తా. రైతు పండుగ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ అని చెప్పేసి వార్త చూసుకోవచ్చు. నిన్న ఏదైతే రైతు ముగింపు పండుగ ముగింపు అని చెప్పేసి పెట్టిరో పూర్తి స్థాయిలో సక్సెస్ అనుకోవచ్చు. కానీ ఆ సభలో ఏదైతే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండో ఆ హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తే ఇంకా బాగుంటుంది. రైతులు కూడా ఇప్పటికి కూడా నమ్మకంగా ఉన్నారు. ఎంత వ్యతిరేకత తీసుకురావాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నా కానీ రైతులు అంతో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకంతో ఉన్నారు. ఈరోజు కాకుండా రేపన్నా చేస్తాడనే నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఒకసారి వార్తలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పారిశ్రామిక వాడకు 13 ఎకరాలు ఉండద్దా? కేసీఆర్ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ కొడంగల్లో యువత ఉద్యోగాలకు 1300 ఎకరాల పారిశ్రామిక వాడ ఉండకూడదా? ఇక్కడే పుట్టి ఇక్కడే మట్టిలో కలిసేవాడిని. ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉండదు. ఇక్కడ పారిశ్రామిక వాడ తీసుకువచ్చి 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దయచేసి ఈ విషయం పైన ఆ ప్రాంత ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎన్నడూ నీ గడప దొక్కని నాయకులు కావచ్చు, ఎన్నడూ నీ ప్రాంతం వైపు చూడని నాయకులు కావచ్చు, ఎన్నడూ నీ ప్రాంతం వైపు అభివృద్ధికి కానీ నీ కష్టాల్లో కానీ నీ నష్టాల్లో కానీ ఏ రోజు కూడా అడుగుపెట్టని ఈ నాయకులు ఈరోజు నీ వైపు ఎందుకు చూస్తూ ఉన్నారో ఆ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతము మేము వెళ్ళే ప్రయత్నం చేసాం. ఆ ప్రాంతంలో రోడ్లు చక్కగా లేవు. ఆ ప్రాంతంలో ఎడారి భూములు ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాంతంలో నీటితో సాగు చేసే పంటల కంటే వర్షంతో సాగు చేసే పంటలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతే రేవంత్ రెడ్డి అంటూ ఉండో ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి మాకు కూడా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా పాలమూరు ప్రజలకు ఏదైతే గతంలో కేసీఆర్ చేసిన హామీలు కావచ్చు, ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని మీరు కారెక్కించి పట్నం పంపుర్రి, నేను మీకు పైసలు ఇచ్చి అంటే మీకు నిధులు ఇచ్చి మళ్ళీ మీ పల్లెలకు పంపిస్తా అని చెప్పేసి కేటీఆర్ వాళ్ళకు నమ్మబలికి గతంలో రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలైండు. వాస్తవానికి రేవంత్ రెడ్డి మార్పు తర్వాత అయినా ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ప్రజలు ఆశించారు, కానీ ఆశించినంత వరకు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. సో ఆ విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతవరకు సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎవరికైనా సొంత స్థలాలు ఇవ్వాలంటే ఎవరికి నచ్చదు. అది ఏ ప్రభుత్వానికైనా సరే, మనం నమ్మినోడైనా సరే ఎవరైనా సరే కన్నతల్లిలాగా సొంత స్థలాన్ని చూసుకుంటాం. కాబట్టి చూస్తూ స్థలాన్ని ఎవరు ఇవ్వలేరు. కానీ కొంత అభివృద్ధి కావాలన్నప్పుడు కొంత నష్టం జరుగుతుంది. మల్లన్న సాగర్ ప్రజలు కూడా ఆలోచన చేసిరు, అరే స్థలాలు ఇస్తే వాళ్ళకి అందరికి నీళ్ళు వస్తాయంట కదా అని చెప్పేసి కష్టాల్లో దుఃఖాల్లో కూడా బలవంతంగా బయటకు వచ్చినాక అనుకున్నారు. కానీ వాళ్ళకే సరైన న్యాయం జరగలేదు మల్లన్న సాగర్లో. పదే మల్లన్న సాగర్ ముచ్చట ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికీ వాళ్ళ కన్నీళ్ళు ఆగలేవు. ఆ ప్రాంతం బిడ్డను కాబట్టి ఆ ప్రాంతం గురించి ఖచ్చితంగా ఈ ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఓకే, అప్పు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయకుండానే కోకాపేటలో భూములు అమ్మకుండానే రైతు రుణమాఫీ చేసింది. మేము ఏడాదిలో 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 1 కోటి మంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు ఏడాదిలో రూపాయలు 60,000 కోట్లు వడ్డీ కట్టామని చెప్పేసి డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. వాస్తవానికి గతంలో కోకాపేట్ భూములను కోట్లు విలువ చేసే భూములను వాళ్ళకు కావాల్సిన వాళ్లకు అతి తక్కువకు అమ్మేసుకొని వాళ్ళ కనుసంఘాల్లో నడిచే వాళ్ళకు అతి తక్కువలో ఆ కాంట్రాక్ట్లు అప్పచెప్పి వాళ్ళను రైతు బంధుకు ఆ పైసలను మళ్ళించే ప్రయత్నం చేసిరు. ఈరోజు మన నిధులు మనకి ఏదైతే ఆ స్థలాలు ఉంటే రాష్ట్రానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడేటి అభివృద్ధి కోసం మళ్ళా స్థలాలను సేకరించాల్సిన అవసరం ఉండకపోతుండే. అట్లాంటి స్థలాలను కోట్లు విలువ చేసే స్థలాలను అతి తక్కువకు కట్టబెట్టి రాష్ట్రానికి అయితే తీరని లోటు చేసిరు. ఓకే, ఒకసారి పూర్తిగా వార్తలు చదివే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాది వ్యవధిలో రూపాయలు 54,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రూపాయలు 21,000 కోట్లతో 25 లక్షల మందికి రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిందని తెలిపారు. వరి వేస్తే ఉరి అని అప్పట్లో కేసీఆర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ధాన్యం విక్రయించిన 3 రోజుల్లో 500 బోనస్ రైతుల ఖాతాలోకి కనక వర్షం వస్తుంటే భారత నాయకుల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తిపోయినప్పటికీ నాటి ప్రాజెక్టుల నీటితో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల టన్నుల ధాన్యం పండిందన్నారు. ఎసైడ్ భూములు కనీస మద్దతు ధర దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ రుణమాఫీ అందించడం కాంగ్రెస్ పెటెంట్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో శనివారం రైతు పండుగ ముగింపు వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. ఈ వార్తలు ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి సభ అయితే సక్సెస్ అయింది. దయచేసి ఆ సభలో ఇచ్చిన హామీలను వీలైనంత తొందరగా మీరు అమలు చేస్తే రైతులకు మీరు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు రైతులే బ్రాండ్ అంబాసిడర్లు అంటారో అది నిజమవుతుంది. దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేయండి, రైతులను ఆదుకోండి అని చెప్పేసి కాళోజీ టీవీ వేదికగా కూడా కోరుకుంటున్నాం. మాది ప్రజల ప్రభుత్వం, రాష్ట్రం తెచ్చుకుంది రైతుల కళ్ళలో ఆనందం చూసేందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ వ్యాఖ్యలు చేసిర్రు. అది 2లో ఉంది.